నల్గొండ జిల్లాలో గీత కార్మికులు ఈరోజు తాడి చెట్లు ఎక్కుతూ ప్రమాదవశాత్తు ఎక్కి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా కాలం నుంచి వాళ్ళు చనిపోయినటువంటి కార్మికులు దరఖాస్తులు పెట్టుకున్నారు. దరఖాస్తులు పెట్టుకొని ఈరోజు 2022 నుంచి నేటి వరకు చూసిన దరఖాస్తులు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పెండింగ్ ఆఫీసుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా డబ్బులు శాంక్షన్ కాలేదు. ఈరోజు వాళ్ళు చాలా కటిక పేదరికంలో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. నల్లగొండ జిల్లాలో 2022 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా సుమారు 100 మంది దాకా గీత కార్మికుల పెన్షన్ రావాల్సిన అవసరం ఉంది, ఎక్స్గ్రేషియా రావాల్సిన అవసరం ఉంది. సుమారు 5 కోట్లు నేటికి పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికీ దరఖాస్తుల మీద దరఖాస్తులు అధికారులకు తెలియజేశారు. తర్వాత కలెక్టర్ గారికి తెలియజేశారు. తర్వాత డిపార్ట్మెంట్కి కూడా తెలియజేసినారు. అయినప్పటికీ కూడా పదే పదే అధికారుల చుట్టూ తిరుగుతున్నా కాలయాపన జరుగుతుంది. ఈ విషయంలో ఇప్పటికీ వాళ్ళు ఆందోళన చేశారు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మెమోరండం ఇచ్చారు. సమస్య పరిష్కారం కాని ఎడల ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం ముందుకొచ్చి వాగ్దానం చేసిందో ఈరోజు 5 లక్షల రూపాయలు ఈచ్ వన్ ఒకరికి మేము ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని చెప్పేసి మాట తప్పుతున్నారు. ఆ మాట ప్రకారంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిలబడాలి. ఇక్కడ నల్గొండ జిల్లాలో కూడా మంత్రి జోక్యం చేసుకొని, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని తగిన విధంగా డబ్బులు తీసుకొచ్చి ఆ కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గీత కార్మికులు ఇప్పటికే చూసాం, చాలా ప్రమాదవశాత్తు తాడి చెట్టు ఎక్కి చనిపోయినటువంటి వాళ్ళు సుమారు ఇంకా 25 మంది ఉన్నారు. ఇప్పటికీ కాలు చేతులు ఇరిగి నడుములు ఇరిగి ఆ ప్రమాదంలో ఉండి వాళ్ళ కుటుంబాలు పోషించుకోలేనటువంటి దీనస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ కార్మికుల్ని, గీత కార్మికుల్ని ఆదుకునేటువంటి వైపున ఈ ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చి ఆఫీసుల చుట్టూ తిరిగినా ఉపయోగం లేదు. ఆందోళన చేసినా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని డబ్బులు విడుదల చేసి ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల మొత్తం ఆ కుటుంబాలని సమీకరించి కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చొని పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. రాష్ట్రంలో కూడా ఈ రకంగా అనేక జిల్లాలో పెండింగ్ ఉన్నట్టుగా సమాచారం ఉంది. రాష్ట్రంలో కూడా సుమారు 11 కోట్ల పైగా పెండింగ్ డబ్బులు రావాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ప్రభుత్వం అన్ని జిల్లాలో కూడా ఈ రకంగానే వ్యవహరిస్తుంది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. మొండిగా వ్యవహరించడం కూడా కాదు. అది 2022 నుంచి ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి గత కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్న బకాయిలు కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మీరు సేఫ్టీ కిట్స్ ఇస్తామని చెప్పేసి కార్మికులకు ఏదైతే ఆశ చూపారో అది ఇవ్వడం మంచిదే, కానీ ఆ రూపంలో ఇస్తూనే ఈ రూపంలో డబ్బులు ఎగ్గొట్టడం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా తగిన విధంగా జోక్యం చేసుకొని ప్రభుత్వం డబ్బులు వెంటనే విడుదల చేసి ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు. గీత కార్మికులు ఏదైతే చనిపోయినటువంటి వాళ్లకు 20,000 రూపాయలు మట్టి ఖర్చులు దహన సంస్కారాల కింద ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కూడా జిల్లాలో పెండింగ్లు ఉన్నాయి. 2021 నుంచి నేటికి ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారు. అట్లాగే ఇవి కాకుండా ప్రమాదవశాత్తు జరిగినటువంటి కాళ్ళు చేతులు విరిగి దెబ్బలు తాకినటువంటి వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీసీ కార్పొరేషన్ ఇప్పటికీ చాలాసార్లు వినతి పత్రం ఇచ్చారు. బీసీ కార్పొరేషన్ నుంచి ఈ జిల్లాలో 70 మందికి పైగా ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. అవి కూడా సకాలంలో ఇవ్వనటువంటి పరిస్థితి వచ్చింది. దెబ్బలు తాకి ప్రమాదవశాత్తు మరణించిన వాళ్ళు ఉన్నారు. దెబ్బలు తాకినటువంటి వాళ్ళకి గీత కార్మికులకు నేటికి ఎక్స్గ్రేషియా ఇవ్వలే. ఈ మట్టి ఖర్చులు కూడా దాన సంస్కారాల కింద కూడా ఇవ్వలేకపోతే ఈ ప్రభుత్వం ఎవరి గురించి, పేదల గురించి ఏం మాట్లాడుతుంది, ఎవరి గురించి ఆలోచన చేస్తుంది? ఈ రకంగా కాలయాపన చేయడం మంచిది కాదు. రోజు పొద్దున్న లేస్తే మేము అన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక స్కీముల్ని, సంక్షేమ పథకాలని సక్రమంగా అమలు చేస్తున్నాం, సమర్థవంతంగా అమలు చేస్తున్నాం అని చెప్పేసి పదే పదే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. కింద అన్ని రకాల పెన్షన్స్ కూడా సకాలంలో ఇయ్యనటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పెండింగ్ బిల్లులు కావచ్చు, తర్వాత బకాయిలు ఉన్న విషయాలు కావచ్చు, వెంటనే విడుదల చేసి కుటుంబాలని ఆదుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలని బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా అధికారులు, కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకొని నిధులు వచ్చేటట్టుగా, తెప్పించేటట్టుగా జోక్యం చేసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతున్నారు.